హాయ్ అండి అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇక్కడ వచ్చేసి మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం. చికెన్ దమ్ బిర్యానీకి ముందుగా చికెన్ లెగ్ పీసులు కొట్టించుకొచ్చుకోవాలి. లెగ్ పీసులు కొట్టించుకొచ్చుకొని శుభ్రం కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. లెగ్ పీసులన్నీ కడుక్కొని శుభ్రం చేసి పక్కన పెట్టేసుకున్నాక ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొంచెం నూనె వేసుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అది వేడెక్కనిచ్చి ముందే కడిగి పెట్టుకున్న లెగ్ పీసులన్నీ ఆ నూనెలో వేసేసుకోవాలా. దాని తర్వాత ఒకటి అన్నీ వేసుకున్న తర్వాత మనం కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలా. నూనె లైట్గా వేయండి, కొంచెమే. అట్లా లెగ్ పీసులు మొత్తం కొట్టించుకొచ్చుకొని నీట్గా శుభ్రంగా బేకింగ్ సోడా వేసి శుభ్రం చేసుకోవాలా. శుభ్రం చేసుకున్న తర్వాత 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం కదా మనం గిన్నెలో, ఆ గిన్నెలో నూనెలో బాగా ఉడకనివ్వాలి. అట్లా ఫ్రై అవ్వనివ్వాలి. మాడకుండా గిన్నె కతుక్కోకుండా ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ నూనె అవసరం లేదు. ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో చేసుకోండి. చికెన్ దమ్ బిర్యానీ సూపర్ ఉంటుంది, అసలు అదిరిపోతుంది. అంతేకాదు నా వీడియోస్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసి లెగ్ పీసులన్నీ కొద్దిగా మగ్గినాయి కదా, ఇప్పుడు అవి చుట్టూరు అనేసి మనం ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా దొరుక్కోవాలి. సన్నగా దొరుక్కున్న ఉల్లిపాయలని ఆ నూనెలో వేసేస్తే ఉల్లిపాయలు కూడా బాగా ఉడికిపోతాయి. అలా పెట్టేసి ఒక 2 సెకండ్లు అట్లా మూత పెట్టేసినామంటే ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిపోతాయి. కొంచెం మగ్గిన తర్వాత మనం గంటి పెట్టి కలుపుకోవాలా. దీనిలోకి క్యారెట్లు కూడా అవసరం. బంగాళదుంపలు క్యారెట్లు అన్నీ వేసుకోవాలా. అప్పుడే కూర కూడా చికెన్ దమ్ బిర్యానీ సూపర్ ఉంటుంది. కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలా. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు వేసి ఉప్పు వేసి పచ్చి వాసన పోయేంతవరకు బాగా వేయించుకోవాలా. తర్వాత ఎర్రటి 2 టమాటాలు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసి అట్లా లెగ్ పీసుల మీద వేసేసుకోవాలి. లెగ్ పీసుల మీద వేసేసుకొని కలుపుకోవాలి. ఇంకొకసారి అన్నీ వేసేసి కలుపుకున్న తర్వాత క్యారెట్ బంగాళదుంప కూడా వేసుకోవాలా. క్యారెట్ బంగాళదుంప వేసేసుకున్నాక చూసుకొని కలుపుకోవాలి. ఎక్కువ తిప్పేస్తే లెగ్ పీసులు అనేవి ఆల్రెడీ మగ్గినాయి కదా, ఇరుగుతాయి, తునిగిపోతాయి పీస్గా. అట్లా తునగకుండా ఉండాలంటే పీస్ అవ్వకుండా ఉండాలంటే లైట్గా తిరిగేసుకొని అట్లా తిరగేసుకుంటూ బాగా ఉడకనివ్వాలా. లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఉడకనివ్వాలా. మాడకుండా చూసుకోవాలి. కొంచెం ఉప్పు నేను కల్లుప్పే వాడతాను, ఎందుకంటే కల్లుప్పే వాడితే కూర టేస్ట్ వస్తుంది. ఇది మసాలా మనం కారం కూడా దానిలో వేసినాం. పెరుగు మసాలా కారం అన్నీ వేసేసి చేసిన ఇది హోమ్ మేడ్ మసాలా. నేను ఇంట్లోనే తయారు చేసుకుంటా. ఈ మసాలా వేసినామంటే మనకి ఇంక వేరే ఏమీ వేయాల్సిన అవసరం లేదు. టేస్ట్ కూడా అదిరిపోతుంది. అన్నీ వేసిన తర్వాత ఇంకాసేపు మగ్గనివ్వాలి. బాగా కలిపి మగ్గనిచ్చి అట్లా మనం బిర్యానీకి బాస్మతి రైస్ కూడా పక్కన ఉడికించుకోవాలి. ఈలోపు ఇగోండి మనం వాటర్ యాడ్ చేసుకొని ఈ లెగ్ పీసులలో వాటర్ యాడ్ చేసుకొని పొయ్యి మీద పెడితే ఈ ఉడుకుతూ ఉంటాయి. పక్కన బాస్మతి రైస్ని ఈలోపు బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఉంచుకుంటే ఈ ఉడుకుతూ ఉండగా బాస్మతి ముందే కడుక్కొని పెట్టుకున్న బియ్యాన్ని అట్లా వేసుకోవాలి. బాస్మతి రైస్ అంతా ఆ లెగ్ పీసులలో వేసేసుకొని ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నామంటే బాగా ఉడికిద్ది. ఉడికిందాక మూత తీయకూడదు మధ్యలో, అందుకని చెప్పి బియ్యం వేసేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒకసారి ఇట్లా లైట్గా పై పైన గంటి పెట్టి తిప్పేయాలా. లేకపోతే ఎక్కువ తిప్పినామంటే ముక్కంతా లెగ్ పీస్ అంతా ఇరిగిపోతుంది, తునిగి చిదుము అయిపోతుంది. అందుకని చెప్పి పైన తిప్పేసుకొని అట్లా
రైస్ అనేది దగ్గర పడుతుంది, అదిగో ఉడుకుతా అట్లా ఉడుకుతుంది. అట్లా ఉడికిన తర్వాత మూత పెట్టేసుకొని అదిగో ఇలా వచ్చేసిద్ది. ఇలా వచ్చేసిన తర్వాత మనం దీనిపైన మూత పెట్టిన తర్వాత కండ తడిపి మూత పైన వేస్తే మనకు ఆవిరి అనేది పోకుండా ఉంటుంది. అప్పుడు బాగా కుక్ అయింది. రైస్ చూడండి అంత పొడి పొడిగా వచ్చిందో. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి ఇట్లాంటి వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి, చూడొచ్చు. చికెన్ బిర్యానీ మాత్రం సూపర్ వచ్చింది, సూపర్ టేస్ట్ ఉంది. అసలు ఎంత బాగుందో, సూపర్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.